హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో భాగంగా 25 మార్చ్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటి అప్డేట్, గుజరాత్లోని సిఎస్ఐఆర్ అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 15 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అకౌంట్స్ అండ్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్పోర్ట్స్ అండ్ పర్చేస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మొత్తం 15 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ పోస్టులకి అర్హత చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటర్ లేదా పారామిలిటరీ బలగాల్లో పనిచేసినటువంటి అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు అనేది మార్చి 31 నాటికి సెక్యూరిటీ ఆఫీసర్కి 35 ఏళ్ళు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి 30 ఏళ్ళు, జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఏళ్ళు, మిగతా పోస్టులకు 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. దరఖాస్తు ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు ఎటువంటి ఫీజు అనేది లేదు. సో దీని యొక్క ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు వచ్చినటువంటి చివరి తేదీ, దరఖాస్తుకి చివరి తేదీ ఏంటంటే మార్చి 31 తోటి ఈ దరఖాస్తు అనేది ముగియనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. రెండవ అప్డేట్ ఏంటంటే మంగళూరులోని కర్ణాటక బ్యాంక్ నుంచి 75 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మనకి చార్టెడ్ అకౌంట్కి సంబంధించి 25 పోస్టులు, లా ఆఫీసర్కి సంబంధించి 10 పోస్టులు, స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి 10 పోస్టులు, ఐటీ స్పెషలిస్ట్కి సంబంధించి 30 పోస్టులకు, మొత్తం 75 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఈ, ఐటీ, ఎంసీఏ, ఎంటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. గరిష్ట వయసు అనేది జనరల్ మేనేజర్కి 55 ఏళ్ళు, డిప్యూటీ జనరల్ మేనేజర్కి 50 ఏళ్ళు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి 45 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కి 40 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కి 25 నుంచి 38 ఏళ్ల మధ్యలో అనేది ఉండాలి. వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇవాళతోనే ముగియనుంది. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గుజరాత్లోని గతిశక్తి విద్యాలయం వివిధ విభాగాల్లో 21 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇందులో విభాగాలు ఏమేమి ఉన్నాయంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉన్నాయి. వీరి యొక్క అర్హత ఏంటంటే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది ప్రొఫెసర్కి 50 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్కి 45 ఏళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది సెమినార్ అండ్ ఇంటరాక్షన్, ఇంటర్వ్యూల ఆధారంగా వీరిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏంటంటే ఏప్రిల్ 30న ఆన్లైన్కు దరఖాస్తు అనేది ఉంది. సో మరిన్ని వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ నుంచి 32 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ 32 పోస్టులు ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి 8 పోస్టులు, టెక్నీషియన్ సికి సంబంధించి 21 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులకు సంబంధించి మొత్తం 32 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకి 3 ఏళ్ల ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్ సి పోస్టులకు 10వ తరగతి, ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ట్రేడ్ అనేది
దీని తర్వాత ఏడాది పాటు అప్రెంటిస్షిప్ అనేది చేయాలి లేదా 10వ తరగతి దీంతో పాటు 3 ఏళ్ల అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 3 ఏళ్ల పాటు బీకామ్ అదేవిధంగా బీబీఎం డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మిగతా అన్ని పోస్టులకు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, జనరల్ అభ్యర్థులకు 60% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉంటారో వారు 55% మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. వీరి యొక్క వయసు అనేది మార్చి 1 నాటికి 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనికోద్యులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీరి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇందులో దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుందంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 250 రూపాయల చొప్పున వీరికి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. దీంతో పాటు 18% అనేది జీఎస్టీ అదనంగా మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు అనేది ఇచ్చారు. దీని తర్వాత టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్లకు వీరికి నెలకి వచ్చేసరికి వీరి శాలరీ అనేది 21,500 రూపాయల చొప్పున మొదలయ్యి 82,000 వరకు వీరు శాలరీ అనేది సంపాదించవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి 24,500 నుంచి 90,000 వరకు వీరికి శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ అనేది ఏప్రిల్ 9న మనకి లాస్ట్ తేదీగా ఉంది. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 పరీక్షకు అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నపత్రాల పునఃమూల్యాంకనంపై టీజీపీఎస్సీకి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. మూల్యాంకనం తీరుపై పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 ప్రశ్నపత్రాలకు ఎవరైతే దిద్దారో వారికి సరైన అవగాహన లేదని, వారిలో చాలామందికి తెలుగు, ఉర్దూ తెలియవని చెప్పి పేర్కొనడం జరిగింది. వారి నియామకాల్లో తప్పుడు సమాచారంపై టీజీపీఎస్సీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా మొత్తం ఈ ఎగ్జామ్ అనేది 12 అంశాల్లో నిపుణులైనటువంటి 351 మంది చేత మూల్యాంకనం తీసుకున్నామని, అయితే 18 అంశాల్లో పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ ఏప్రిల్ 21కి వాయిదా వేయాలని కోరడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతా క్యాబిన్ మాస్టర్ పోస్టులకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 8 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీని యొక్క దరఖాస్తుకు చివరి తేదీ అనేది ఏప్రిల్ 4 తోటి ముగియనుంది. మరిన్ని వివరాల కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన క్యాబిన్ అసిస్టెంట్ అండ్ పాయింట్స్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు 9 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే క్యాబిన్ అసిస్టెంట్కి సంబంధించి 5 పోస్టులు, పాయింట్స్మెన్కి సంబంధించి 4 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. వీరి యొక్క అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. సో దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 4 అనేది చివరి తేదీగా ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మొత్తం 391 పోస్టులకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైఫండరీ ట్రైనీ అసిస్టెంట్, నర్స్ సంబంధించి ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 1 అనేది ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మినీ రత్న కంపెనీ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ బేస్డ్
పరంగా క్రింది అకౌంట్ ఆఫీసర్స్, అదేవిధంగా కంపెనీ సెక్రటరీ ఆఫీసర్, పర్చేజ్ ఆఫీసర్కి సంబంధించి 7 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 11న చివరి తేదీగా ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరిన్ని వివరాల కోసం చూడవచ్చు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.